గత 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసిందని చెప్పి తోడు దొంగలైనా అన్నదమ్ములైనా కవల పిల్లలైన బీజేపీ బీఆర్ఎస్ ప్రతిసారి ప్రజల్లో విద్వేషాలు రొచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. వాళ్ళందరికీ నా సూటిగా ఒకే ఒక సమాధానం చెప్తున్నా. అరే బాబు, హైదరాబాద్లో మీరు ఒక్కసారి హైదరాబాద్ రండిరా. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది ఎవర్రా నాయన, ఫ్లైఓవర్స్ కట్టింది ఎవర్రా నాయన, పీవీ ఎక్స్ప్రెస్ వే కట్టింది ఎవర్రా నాయన, డిఆర్డీఓ లాంటి సంస్థలను ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, ఐసీఆర్ఏఎస్టీ లాంటి సంస్థలను ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, ఐఏసీఎస్టీ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, బిహెచ్ఎల్, ఈసీఐఎల్, ఎన్ఎఫ్సి, హైదరాబాద్ మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫ్యాబ్ సిటీ, తర్వాత మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్, ప్రెసెంట్ మనం పిలుచుకునే హైటెక్ సిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రివల్యూషన్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, గ్రావిటీ బేస్ మీద ఉండే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇంతమంది విశాలమైన రోడ్లు, ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చి దళితులని అన్ని వర్గాలను అభివృద్ధి చేసింది ఎవర్రా? అరే బాబు, మీకు దిమాగ్ లేకపోతే, తలకాయలో మెదల్ లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకోండిరా, లేకపోతే నాకు ఫోన్ చేయండిరా, మీకు నేను డీటెయిల్స్ పంపిస్తా. అంతేగాని చదువుకున్న సన్నాసి ఓ కేటీఆర్, నువ్వు అమెరికాలో చదివానంటావు కేటీఆర్, ఇదేనా నీ చదువుకున్న తెలివి? ఎక్కడికి పోతుంది నీ తెలివి? అధికారం ఉంది కదా అని ప్రభుత్వం ముందు కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి సంసారాలు కూల్చే నువ్వు కూడా ఈ రోజు మాట్లాడేవాడివైనావు. ఈ రోజు నువ్వు నీ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఏర్పడి 65,000 కోట్లతో నీ మిగులు బడ్జెట్ తో ఇస్తే రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చావు. నీకు ఇంకా బుద్ధి రాలేదు, ప్రజలు తిరస్కరించిన బుద్ధి రాలేదు. రాబో పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు మీ బీఆర్ఎస్ పార్టీకి మీకు రాబోయే పార్లమెంట్ స్థానాలు 0. ఇకనైనా మారండిరా నాయన, ప్రజా తీర్పును గౌరవించండి. గతంలో మీరు కొన్ని పార్టీలను భూస్థాపితం చేయాలనుకున్నారు, ఈ రోజు మీరే భూస్థాపితం అవుతున్నారు. ప్రజలు ఇచ్చే తీర్పుతో మీరు అధపాతాళానికి పోతున్నారు. అరే బాబు, నువ్వు మేలుకోరా, నువ్వు రియలైజ్ గారా నాయన. నీ చుట్టూన్న వాళ్ళందరూ పక్క చూపులు చూస్తున్నారు. లాస్ట్ కు నువ్వు, నీ అయ్యా, నీ బావ, నీ అక్క, నీ చెల్లి, మీ కుటుంబమే మిగులుతుంది. లాస్ట్ కు మీరే విసుక్కోవాలి. ఇకనైనా మారండిరా నాయన, ప్రజా తీర్పును గౌరవించి రాజకీయాల్లో హుందాతనాన్ని ప్రదర్శించండి. ఇకనైనా మీరు మారుతారని ఆశిస్తూ మీ డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.